దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున మనం ప్రభు యొక్క సాన్నిధ్యంలో కూర్చొని దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నటకై ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావం కలుగునుగాక. ఇలా మనం ప్రతిదినం దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నట దేవుని చిత్తమై ఉన్నది. మరి రాత్రి పడుకుంటే ఉదయం గ్యారంటీ లేనటువంటి సమయాల్లో ప్రభు ప్రతి ఉదయం మనకు ఊపిరిని దయచేసి సజీవులుగా లెక్కించి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చారు. అందును బట్టి ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా చక్కగా దేవుని యొక్క మాటలు రాయబడి ఉన్నవి. దేవుని సాన్నిధ్యములో మనము దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు మరి కొండలను నూర్చెదవు, పిండిగా చేయదు అనే మాట రాయబడింది. నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని కొండలను పిండిగా చేయదు. అవును, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి దేవుని సాన్నిధ్యంలో దేవుని వాగ్దానము, నీవు కొండలను మరి పిండిగా చేయదు. మరి దేవుని యొక్క వాగ్దానము నమ్మదగినటువంటిది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. అందుకే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఈ ఉదయకాలమున మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు పర్వతములను నూర్చెదవు, వాటిని పొడిగా చేయదు, కొండలను పొట్టువలే చేయదు అని చెప్పి వ్రాయబడింది. అవును, ఆయన కొండలను చదును చేసే దేవుడు, మరి పర్వతములను మెట్టలుగా ఉన్న స్థలాలను మరి చదునుగా చేసేటటువంటి దేవుడు. ఈ ఉదయకాలం ఆయన వాగ్దానం మన ఎడల చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథంలో చాలా విషయాలు రాయబడినటువంటి మరి ఒక మాటలు ఈ 66 గ్రంథాల్లో కూడా మరి యేసు ప్రభుని గురించి, ఆయన మరణాన్ని గురించి, పునరుద్ధానమును గురించి, పుట్టుకని గురించి చాలా సవిస్తారంగా ప్రామాణిక ప్రవక్తలలో పెద్ద ప్రవక్త ప్రియులారా, మరి సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే అని చెప్పి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడింది. కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయనే, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు ఆయనే. కనుక ఈ ఉదయకాలమైన దేవుని వాగ్దానాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభువులో సంతోషించవలసిన వారమై ఉంటున్నాం. నిజంగా ఆయన వాగ్దానాలన్నీ కూడా ప్రియులారా, మరి బాలురొక్క యవనస్తులను మరి ప్రతి ఒక్కరిని ఆయన లేవనెత్తువాడని, అలిసినటువంటి వారి ప్రాణమునకు మరి జీవాన్నిచ్చే దేవుడని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులారా. సమస్యలు వారికి బలమిచ్చువాడు, శక్తులను బలావృద్ధి చేయవాడు. మరి బాలురు సమస్య అలేక పరిగెత్తురు, సమస్యలక నడిచిపోదురు అని చెప్పి వ్రాయబడిన మాటలు. కనుక ఈ వాగ్దానం ఎంతో దీపములారా నా ఎదుట మౌనముగా ఉండి అని మాట్లాడుతూ ఉన్నాడు. అవును, దేవుని ఎదుట మౌనముగా ఉండడం మనం నేర్చుకోవాలి. దేవుని సాన్నిధ్యంలో ఎప్పుడైతే మనం మౌనంగా ఉండి ఆయన కొరకు మనం కనిపెడతామో, ఆయన మన పక్షాన ఏదైనా చేయగలడు. అందుకే అంటాడు, నేను అల్లరికి కర్త కాదు, నేను సమాధానానికే కర్త అని చెప్పాడు. ఆయన శాంతిని, సమాధానమును, సంతోషమునిచ్చేటటువంటి దేవుడు. ఆటంకములను, అడ్డులను తొలగించి ప్రతి విషయంలో కూడా మన కృప చూపడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కనుక ఈ ఉదయకాలమున మనం దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టాలి, స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. ఆయన వాగ్దానాన్ని నమ్మాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన వాక్యం నమ్మదగింది. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడు మనకు వాగ్దానముగా ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు వాగ్దానమే అయినప్పటికీ దీంట్లో ప్రత్యేకంగా ఒక్కొక్క దినానికి సంబంధించిన ఒక్కొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమైనటువంటి వాగ్దాన్ని ఎత్తిపట్టి స్తుతించి, ఘనపరిచి, ఆరాధించి ఆయన సందులో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, నీ వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతించుటకు, నేను గణపరచుటకు,
నిన్ను ఆరాధించుటకు, నీ సన్నిధిలో ఎదిగి ఫలించుటకు నీ మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ ఉదయకాలమంతా నీవు ఇచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి గణపరిచి ఆరాధించి నీ వాక్యానికి మా హృదయంలో ప్రథమ స్థానం ఇచ్చి నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానం ఎటువంటి దినమంతా మీరు స్తుతిస్తూ ఇతరుని పాలుబస్తులుగా చేసి వారును మీరు దీవించబడాలని ప్రభువును బట్టి మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.